జీటీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన మంత్రి. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీతక్క. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పొన్నం ప్రభాకర్. ఓడిన చోటే గెలవాలనుకున్న మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉండి విజయాన్ని సాధించా మంత్రి నారా లోకేష్. స్పెషల్ స్టేటస్ హామీ ఎక్కడ? విభజన హామీలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం. వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ. భారీ జనం రావాలన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. పవన్ కళ్యాణ్ బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదం. అప్రమత్తమైన అధికారులు విచారణకు ఆదేశించిన హోంమంత్రి వంగలపూడి అనిత. వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి వారి కష్టాలను పరిశీలించారు మంత్రి సీతక్క. రైతులకు అండగా నిలిచి తక్షణమే సహాయ చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం పూర్తిగా రైతుల వెంట ఉంటుందని తెలిపారు మంత్రి సీతక్క. ములుగు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. మరి రైతుల యొక్క బాధ వర్ణాతీతం. వారిని చూసి వారి పంటలను పరిశీలించి వారిని ఓదార్చి వాళ్లను భరోసా ఇవ్వడం కోసం ఈరోజు గోవిందరాపేట మండలంలోని మరి ఇటు చంద్రుతండ గాని, కర్లపల్లి గాని, లక్ష్మీపురం ఈ ప్రాంతాలను మరి అమృతండ ఈ ప్రాంతాలను ఇప్పుడు మనం సందర్శించడం జరిగింది. మాతో పాటు అగ్రికల్చర్ అధికారులు కూడా ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా ఆదేశించడం జరిగింది. వెంటనే సర్వే చేసి మరి వాళ్లకు నష్టపరిహారం కూడా ప్రభుత్వము ఇస్తే తప్పకుండా సర్వే కూడా ఇమీడియట్లీ సర్వే చేయమని చెప్పడం జరిగింది. మిర్చి రైతులు కూడా అక్కడక్కడ పాపం కళ్ళల్లో పోసుకునే కూడా తడిచిపోయింది. అదేవిధంగా పెద్ద ఎత్తున పంట నష్టం, ముఖ్యంగా మరి వరి నష్టం అనేది ఈ ప్రాంతంలో జరిగింది. కోతకొచ్చినటువంటి పంట కోసుకునే టైంలో ఇంకా 2-3 రోజులైతే ఇండ్లకి వచ్చే ధాన్యం మొత్తం కూడా మరి నీళ్ల పాలైపోయింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ధైర్యంగా ఉండమని కోరుతూ వాళ్ళకు తప్పకుండా ప్రభుత్వం నుంచి సాయం అందే విధంగా చొరవ తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి కూడా తీసుకెళ్లి తప్పకుండా ఈ కుటుంబాలని ఆదుకుంటామని తెలియజేస్తూ అందరూ ధైర్యంగా ఉండాలని కోరుతున్నాం. హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలం నాగసముద్రాల మోడల్ స్కూల్లోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. విద్యార్థుల కోసం స్కూల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి విద్యార్థులకు అందుతున్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. జీవితంలో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మనల్ని మార్చేస్తాయి. అలాంటి నిర్ణయమే నేను 2019లో తీసుకున్న నిర్ణయం. మంగళగిరి నుండి పోటీ చేయాలని నిర్ణయించుకోవటమే అని, కానీ తక్కువ సమయం కావడంతో ప్రజలకు కనెక్ట్ కాలేకపోయానని, దానివలన తక్కువ ఓట్లతో మెజారిటీతో ఓడిపోయానని తెలిపారు నారా లోకేష్. ఓటమి తర్వాత కూడా మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉండి 2024 అత్యధిక మెజారిటీతో మంగళగిరి ప్రజలు తనను గెలిపించారని అన్నారు నారా లోకేష్. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి. ఏ మెజారిటీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి ఆ లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేశాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈ రోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ గాని, మందులు గాని అమెరికా డాక్టర్ల ద్వారా
ఆన్లైన్ లో చికిత్స కూడా అందజేశాం, అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికి దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్, పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపుని ఇస్తామని, అలాగే విభజన హామీలతో ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామీ ప్యాకేజ్ ఇస్తామని హామీలు ఇచ్చి అనంతరం మొండి చేయి చూపుతున్నారని, ఒక్క హామీని కూడా అమలు పరచలేదని అన్నారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. వాటిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి స్పెషల్ స్టేటస్, ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టుగా చేపట్టడం, ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలైతే మిగతావి ఎన్నో విభజన హామీలు, ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ అయితేనేమి, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అయితేనేమి, రైల్వే జోన్ అయితేనేమి, దుగ్గపట్నం పోర్ట్ అయితేనేమి, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, వైజాగ్కి విజయవాడకి మెట్రో అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇది 2014లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హక్కులైతే ఈ రోజుటి వరకు 2025లో ఉన్నాం, ఈ రోజుటి వరకు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని నిర్మాణంతో సహా ఒక్కటంటే ఒక్కటి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టిన పాపాన పోలేదు బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి అధికారంలో ఉండి కూడా. 2014 నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి అతి ముఖ్యమైన ఇష్యూ. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2014లో మోడీ గారు చెప్పిన మాట, విభజిత ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు సరిపోదు, 10 సంవత్సరాలు ఇస్తాము అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద మాటలు. ఢిల్లీని తలపించే రాజధాని కడతామంటారు అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా మొత్తం కేంద్రమే కడుతుంది అన్నారు. ఇలాంటివి ఎన్నో పెద్ద పెద్ద ప్రామిసెస్, టాల్ ప్రామిసెస్ చేసి కూడా ఇన్ని సంవత్సరాలైనా 11 సంవత్సరాలైనా ఈ రోజుటి వరకు కూడా మోడీ గారు ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అంటే మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అని మేము ఆరోపిస్తే అది తప్ప? మోడీ కేడీ అంటే తప్ప? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి, మోడీ గారు సమాధానం చెప్పాలి, వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పోలవరం ప్రాజెక్టు. ప్రత్యేక హోదా మన బిడ్డల భవిష్యత్ అయితే పోలవరం ప్రాజెక్టు మన రైతులకు ఊపిరి. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో పోలవరం ప్రాజెక్టు కూడా అంతే ముఖ్యం. అలాంటిది పోలవరం ప్రాజెక్టు ఈ రోజు వరకు కూడా పూర్తి కాలేదు అంటే దానికి బాధ్యత ఎవరు వహించాలి? ఏప్రిల్ 27న వరంగల్లో జరిగే పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గం ముఖ్య నాయకులతో సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ సిద్దిపేటకు 25 ఏళ్ల గులాబీ జెండా కీర్తి ఉందని, పార్టీ పెట్టి లక్ష్యం సాధించి ఆ లక్ష్యంతో అద్భుతమైన అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు హరీష్ రావు. సిద్దిపేట నియోజకవర్గం నుండి 20,000కు పైన జన సమీకరణ ఉండాలని, పెద్ద ఎత్తున జనం తరలి రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన అంబర్పేట జీహెచ్ఎంసీ గ్రౌండ్ నుండి చే నంబర్ తిలక్ నగర్ మీదుగా హనుమాన్ వైమశాల వరకు జరగబోయే శోభాయాత్రకు ప్రజలు తరలి రావాలని బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ బాగ్ అంబర్పేటలోని పలు కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను అందజేశారు. హిందూ ఐక్యతను చాటి చెప్పేలా ఉండాలని ప్రజలందరూ శోభాయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బాగ్ అంబర్పేట డివిజన్ ప్రెసిడెంట్ చుక్కా జగన్, గోవర్ధన్ రెడ్డి, అడప చంద్రమౌళి, రామ్ రెడ్డి, ఏవీపీ నాయకుడు ప్రవీణ్, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా 6వ తారీఖు నాడు జరగబోయే శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా మన బాగంబర్పేట డివిజన్ కార్యవర్గము అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాము అయ్యప్ప స్వామి బాగంబర్పేట అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర ఈ కార్యక్రమము కరపత్రాలు పంపిణీ కార్యక్రమము ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ మరి ఇక్కడ రావడం అనేది జరిగింది. కనీ విని ఎరగని రీతిలో అంబర్పేట్ మున్సిపల్ ప్లే గ్రౌండ్ నుండి ఉదయము అన్ని బస్తీలలో శ్రీరామ కళ్యాణము జరుపుకొని మనం ఇంట్లో పెళ్ళైతే ఏదైతే ఉంటుందో పెళ్ళైన తర్వాత మన ఆడపడుచుని ఏ విధంగా మనం సాగనంపుతామో మన దీన్ని ఏమంటారంటే ఒక ఊరేగింపుగా, అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఊరేగింపులో పాల్గొనాలి. ఈ సందర్భంగా మేము అందరికీ ఇంటింటా ప్రతి ఒక్క హిందూ సోదరులందరూ కూడా మేము మనవి చేస్తూ మరి అందులో భాగంగా ఈనాడు చేయడం అనేది జరిగింది. శ్రీరమణ మున్సిపల్ గ్రౌండ్, శ్రీరమణ చౌరస్తా, చే నంబర్ చౌరస్తా, తిలక్ నగర్ చౌరస్తా, ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా, బర్కత్పుర చౌరస్తా, టూరిస్ట్ హోటల్, వీర సావర్కర్ వరకు ఈ యొక్క శోభాయాత్ర బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరు కూడా, అందుకనే మన ఇంట్లో పెళ్ళి అయితే ఏ విధంగా పత్రికలు ఇస్తామో అదే విధంగా ఈనాడు ఇంట తిరిగి మేము ఈ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది జరిగింది. ఎక్కడ కూడా జరగనటువంటి యావత్ భారతదేశం మొత్తం కూడా ఈ శ్రీరామ కళ్యాణానికి ఎదురు చూస్తున్నారు. తదంతరం మళ్ళా ఈ యొక్క ఊరేగింపులు అందరూ కూడా హిందూ బంధువులందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి అని అందరికీ ఆహ్వాన పత్రికగా ఈ విధంగానే మనము కార్యక్రమం అంతా దేశం మొత్తం చేస్తుంది, మేము కూడా చేస్తున్నాం. కాబట్టి అందరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతూ ప్రార్థిస్తూ మనవి చేస్తూ తప్పకుండా రావాల్సిందిగా మనం చేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరామనవమి సందర్భంగా అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ నుండి 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఎంతో శోభాయమానంగా శ్రీరాముల సీతారాముల శోభాయాత్ర కార్యక్రమాన్ని అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో మన డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు, అంబర్పేట అసెంబ్లీ కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో, అదేవిధంగా అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో, శివాజీ, రాముడు, హనుమంతుడు ఇలాంటి వేషధారణలో ఎంతో కన్నుల పండుగగా ఈ యొక్క శోభాయాత్ర జరగనున్నది. కాబట్టి బాగంబర్పేట్ డివిజనే కాకుండా మన హిందూ బంధువులందరూ కూడా అందరూ తరలి వచ్చి అంబర్పేట మున్సిపల్ గ్రౌండ్ మొత్తం కూడా ఆ రోజు ఎక్కడ చూసినా జన సమూహం కనిపించే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి అందరూ
రావాల్సిందిగా పేరు పేరున శ్రీకాకుళం వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటకి చెందినటువంటి ఇద్దరు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి మృతి చెందారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌతు శిరీషాం ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వం పరంగా 5 లక్షలు, సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు ఆమె ప్రకటించారు. వల ఇంజిన్తో పాటుగా 50,000 చెక్కును ఆమె అందజేశారు. కొట్టడానికి కాదండి, ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎన్ని కోట్లు ఇచ్చినా మనం పూడ్చలేము. అయితే నిజంగా నిన్న ఉదయం జరిగిన దుర్ఘటనలో 24 గంటల లోపల ఇద్దరు సోదరులు క్షేమంగా వచ్చారు. మిగతా ఇద్దరు కూడా వస్తారని అనుకున్నాం, రాలేకపోయారు. ఈ విషయంలోని వెంటనే స్పందించిన అధికారులకు, కలెక్టర్ గారికి, ముఖ్యంగా మత్స్యకార మంత్రినే కాకుండా జిల్లా మంత్రి గారు కూడా మన వజ్రపు కొత్తూరుతో అనుబంధంతో వెంటనే ఈ విషయం చెప్పగానే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉదయాన్నే ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడే అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి డిపార్ట్మెంట్ తరఫున 5 లక్షలు 2 కుటుంబాలకి, అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి తరఫున 5 లక్షలు పంపిస్తామని చెప్పారు. మత్స్యకారులకి తెలుగుదేశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. పార్టీ గెలుపులోని ఓటంలో కూడా ఏ రోజు మమ్మల్ని వదలకుండా ఉన్న మత్స్యకారులు. ఈరోజు ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమైనప్పటికీ కూడా వెంటనే కనీసం వాళ్ళ బ్రతుకు తెరువుకి ఇబ్బంది కలగకుండా 24 గంటల్లో నష్టపరిహారంతో పాటు వాళ్ళ జీవితానికి ఒక భరోసా కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి, మా మత్స్యకార సోదరుల తరఫున ఇక్కడ ఎమ్మెల్యేగా వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. అలాగే సోదరుడు 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ అమ్మాయికి ఏదో ఒక జీవనోపాధి చూపించాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. ఆ 2 ఆడపిల్లల్లో పెద్ద పాప చదువుకుంటుందని తెలిసింది. వాళ్ళ తల్లి ఇష్టపడితే ఆ పాపని ఎన్టీఆర్ స్కూల్లోని మనం జాయిన్ చేస్తే మళ్ళీ డిగ్రీ చదివేంత వరకు ఆ బాధ్యతలన్నీ వాళ్ళే చూసుకుంటారు. ఆ తల్లి ఒక్కసారి షాక్ నుంచి బయటపడగానే వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి అమ్మాయికి ఒక లోన్ కానీ, అలాగే లేదన్నా మన పదవులు ఏమన్నా వచ్చినా అంగన్వాడీ కానీ ఏదన్నా ఏదన్నా పోస్టులు కానీ అమ్మాయికి ఇచ్చే బాధ్యత చేయండి. అలాగే ఆడపిల్ల చదువు బాధ్యత ఎన్టీఆర్ స్కూల్స్తో మాట్లాడి అమ్మాయిని అక్కడ జాయిన్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. ఎన్ని చేసినా కూడా నష్టం మనం పూడ్చలేము. అయితే మీకు భరోసా, ఒక ఆడపిల్లగా మీరు గెలిపించుకున్న మీ శాసనసభ్యురాలుగా ఏ కష్టాల్లోనైనా మత్స్యకార సోదరులకి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుంది. మీరు మమ్మల్ని నమ్మినందుకు మీ మీద కూడా మాకు అదే నమ్మకం ఉంది. మరొక్కసారి సచివాలయంలోని 2వ బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదంపై హోంమంత్రి ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లుగా వెల్లడించారు పోలీసు ఉన్నతాధికారులు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలోనే ప్రమాదం జరిగినట్లుగా వివరించారు అధికారులు. ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని ఆదేశించారు హోంమంత్రి వంగల్పూడి అనిత. కాగా అగ్ని ప్రమాదం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేటాయించిన బ్లాక్ లో జరగడంతో మరింత అప్రమత్తమయ్యారు. ఈరోజు సచివాలయం 2nd బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్, మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం. వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutesలో ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటినీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వటం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా
దేన్ని కూడా చులకనగా తీసుకొని మన లైట్గా తీసుకొని పక్కన పెట్టట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇమ్మని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మన్యం జిల్లా సాలూరు పాచిపెంట మండలంలో 400 కేజీల గంజాయి పట్టుబడినట్టు ఏఎస్పీ అంకిత సురానా వెల్లడించారు. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లోని విలేకరులతో ఆమె మాట్లాడారు. ఉదయం 4 గంటలకు పాచిపెంట మండలం ఆలూరు వద్ద గల గ్రీన్ఫీల్డ్ హైవేలో వాహన తనిఖీలను పోలీసులు తనిఖీ చేశారని, ఆ సమయంలో 2 కార్లపై వస్తున్నటువంటి నిందితులు పోలీసుల తనిఖీలను గమనించి కార్లను యూటర్న్ తీసుకొని మళ్లీ వెనక్కి వెళ్లారని చెప్పారు. ఇది గమనించిన పోలీసులు ఆ వాహనాలను వెంబడించగా ఆ వాహనాలను మధ్యలో విడిచిపెట్టి చీకట్లో తప్పించుకుపోయారన్నారు. ఆ 2 కార్లను సాలూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి సోదా చేశామన్నారు. అందులో సుమారుగా 400 కేజీల గంజాయి పట్టుబడిందని, దీని విలువ సుమారుగా 39 లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోస్టర్ను ఆవిష్కరించారు. ఒక కేస్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసులో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అరౌండ్ 4 o'clock in the morning. ఇన్ఫర్మేషన్ పైన మన సాలూరు రూరల్ సిఐ హ్యాస్ ఫార్మ్డ్ ఎ స్పెషల్ టీమ్ తో పాటు 2 మీడియేటర్స్ అక్కడ స్పాట్ లో వెళ్లారు. అల్లూరు విలేజ్ రోడ్ జంక్షన్ పాంచిపెంట 6 lane గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసినప్పుడు 4:30 మార్నింగ్ అరౌండ్ 2 vehicles దొరికింది. దీస్ 2 vehicles were coming from పెద్దమడ విలేజ్ ఘాట్ రోడ్. అటు నుంచి వాళ్ళు పోలీసులు చూసి యూటర్న్ చేసి వెళ్ళిపోయారు. అవర్ పోలీస్ టీమ్ హ్యాస్ మేడ్ కంటిన్యూస్ ఎఫర్ట్, చేస్ కూడా చేశారు. కానీ వాళ్ళు అక్కడ వెహికల్ స్పాట్ లో వదిలేసి దే హ్యావ్ ఎస్కేప్డ్. సో వీ హ్యావ్ సీజ్డ్ ద వెహికల్స్, 2 vehicles, 1 bolero, 1 alto. ఈ 2 vehicles చెకింగ్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఫౌండ్ టోటల్ 43 packets, around 396 kgs of ganja, around 39 lakh worth the entire Salur police team for good work done. We will continuously make a special team and make efforts to arrest the accused persons in this case. So especially I would like to appreciate the good work done by Salur police. Last 3 months low, that is January, February, March 2025, 100 kgs plus of ganja. So this is a very good enforcement work done to prevent ganja smuggling by Salur police team. Okay, message for general public also, that please, if you have any information regarding ganja possession, transportation or consumption, please call toll free number 1972. Inform cheyandi police ki. We will make all the efforts to catch and prevent ganja consumption and transportation. ఆటో డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ర్యాపిడో, ఓబర్, ఓలా సంస్థలను అరికట్టాలంటూ ఏలూరు జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడానికి ర్యాలీగా ధర్నా చౌక్ తరలివచ్చిన ఆటో డ్రైవర్లు, నాయకులు. హెచ్సియులో జింకపై దాడి చేసి గాయపరిచాయి కుక్కలు. చెట్లు నరికివేయడంతో హెచ్సియు సౌత్ క్యాంపస్ హాస్టల్ వైపు వచ్చిన జింకపై దాడి చేశాయి కుక్కలు. జింకకు గాయాలు కావడంతో పశువుల ఆసుపత్రికి తరలించారు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో 400 ఎకరాలలో యూనివర్సిటీలలో ఎలాంటి వన్యప్రాణులు లేవని చెప్పేసి బెస్ట్ ఎగ్జాంపుల్. డీర్ అనేది కుక్కలు అటాక్ చేయడం వల్ల నేలమట్టం అవడం జరిగింది. చూడండి, యూనివర్సిటీ టీమ్ కూడా, యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా దీన్ని రెస్క్యూ చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో బుల్డౌజ్ చేయడం కారణం వల్ల డీర్లు అనేది చనిపోవడం జరుగుతుంది క్యాంపస్ లో. ఆ 400 ఎకరాల్లో ఉండాల్సిన డీర్స్ స్టూడెంట్స్ ఉన్న ప్లేస్ లోకి రావడం వల్ల క్యాంపస్ లో ఉన్న డాగ్స్ వాటిని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల ఈ నేలమట్టం అవడం జరిగింది. డాగ్స్ వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లడ్ కూడా బ్లీడ్ అవుతుంది. తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డి చూడు ఎట్లా జరిగిందో. డీర్ మనం డైరెక్ట్ గా విట్నెస్ చేయొచ్చు. డీర్ అనేది అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారికి ఇలాంటి జింకలు కనబడతలేవు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో 400 ఎకరాల ఆ భూమిని బుల్డోజ్ చేయడం కారణంగా ఆ జింకలు ఎక్కడ పోవాలో తెలియక
యూనివర్సిటీ విద్యార్థులు ఉండే హాస్టల్ దగ్గర తిరుగుతూ ఉంటే ఆ కుక్కలు అటాక్ అయ్యాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వర్షాల వల్ల పంటలు నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించిన మంత్రి, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన సీతక్క. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన పొన్నం ప్రభాకర్. ఓడిన చోటే గెలవాలనుకున్న మంగళగిరి ప్రజలకు దగ్గరగా ఉండి విజయాన్ని సాధించా మంత్రి నారా లోకేష్. స్పెషల్ స్టేటస్ హామీ ఎక్కడ? విభజన హామీలను అటకెక్కించిన కూటమి ప్రభుత్వం. వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ బహిరంగ సభ, భారీ జనం రావాలన్న మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. పవన్ కళ్యాణ్ బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదం, అప్రమత్తమైన అధికారులు, విచారణకు ఆదేశించిన హోంమంత్రి వంగలపూడి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.